ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆసరా అనే ఒక ఎన్జిఓ, యానిమల్ ఎన్జిఓ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో స్ట్రీట్ డాగ్స్ మొత్తం షెల్టర్ హోమ్స్ తరలించాలనే తీర్పుకు ప్రొటెస్ట్ చేస్తూ ఆ తీర్పును మరోసారి పునఃసమీక్షించాలని కోరుతూ ఇక్కడ డాగ్ లవర్స్ అట్లాగే ఎనిమల్ లవర్స్ అంతా ఇక్కడ ఒక ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటన్నా ఏం ప్రొటెస్ట్ చేశారు? ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే తెచ్చారో డాగ్స్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసేసి ఏబీసీ సెంటర్స్కి మూవ్ చేసి అక్కడ నుంచి షెల్టర్స్కి మూవ్ చేయమని. సో మేము ప్రొటెస్ట్ ఎందుకు చేసామంటే సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని మళ్ళీ రీరివ్యూ చేసేసి ఆ ఆర్డర్ని వెనక్కి తీసుకోండి. డాగ్స్ మనతోనే బ్రతకాలి, మన చుట్టూనే ఉండాలి. స్ట్రీట్స్లో డాగ్స్ లేకపోతే చాలా క్రైమ్ రేటు పెరుగుతుంది. డాగ్స్కి ప్రేమ కావాలి, మనుషుల ప్రేమ కావాలి, మనుషులకి డాగ్స్ ప్రేమ కావాలి. ఈ ఎకో సిస్టమ్ ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో మనుషులు, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కలిసి జీవించాలి ఈ నేచర్లో, ఈ ఎర్త్ మీద, ఈ భూమి మీద. అది కంప్లీట్గా మనం ఇలా ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనం ఎగనెస్ట్గా వెళ్తున్నట్టు ఉంటుంది. సృష్టి ఏదైతే ఉంటుందో సృష్టికి ఆపోజిట్గా మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు డాగ్స్ని తీసేస్తే క్రైమ్ రేట్స్ పెరుగుతాయి, ర్యాట్స్ పెరుగుతాయి. డాగ్స్ ఉంటే ర్యాట్స్ని తినేస్తాయి. ఆ ర్యాట్స్ ఎక్కువ పాపులేషన్ అవ్వకుండా అవి చూస్తాయి. రేపొద్దున ర్యాట్స్ అన్నీ వచ్చేసి గుంపులుగా స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే అప్పుడు ర్యాట్ బైట్ చేస్తే అప్పుడు రాదా రేబీస్? అప్పుడు కూడా వస్తుంది. అలాగే మంకీస్ వస్తాయి, డాగ్స్ లేకపోతే మంకీస్ వస్తాయి. సో ఇవన్నీ ఈ లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. కానీ ఏదో ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకొని ఒక వన్ సైడెడ్గా డాగ్స్ని తీసుకొని వెళ్ళేసి ఏబీసీ సెంటర్స్లో పెట్టేసి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి దాని తర్వాత షెల్టర్స్కి మూవ్ చేయాలని చెప్తున్నారో ఇక్కడ అసలు షెల్టర్స్ లేవు. దేశంలో డాగ్స్ని పెట్టడానికి అక్కడ షెల్టర్స్ లేవు. షెల్టర్స్ అంటే ఏంటి? ఒక హోమ్ లాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే డాగ్స్ వర్షానికి కానీ ఎండకు కానీ సఫర్ అవ్వకుండా అది ఒక ప్రాపర్ బిల్డింగ్ లాగా కట్టాలి. దాని బయట ఓపెన్ ప్లేస్ లాగా ఉండాలి. అవి ఎప్పుడన్నా వచ్చి బయట ఎండలో పడుకోవాలంటే, ఫ్రెష్ గాలికి పడుకోవాలంటే, లేదా వర్షంలో అవి హ్యాపీగా తడుస్తూ ఎంజాయ్ చేయాలన్నా సరే ఓపెన్ ప్లేస్ ఉండాలి. అప్పుడప్పుడు బయటకు వచ్చేసేసి అవి ఆడుకోవాలి. ఇది షెల్టర్ కాన్సెప్ట్. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆ వెటనరీ హాస్పిటల్స్ ఉండాలి. ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలన్నా, వాటికి ఏదైనా డిసీజ్ వచ్చినా అవి ఉండాలి. 24/7 మానిటరింగ్ చేసుకునే స్టాఫ్ ఉండాలి. ఏ డాగ్కి ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇదంతా ఏమీ లేకుండా ఒక ఏబీసీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆపరేషన్స్, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేసే ఒక సెంటర్ని పట్టుకొని అదే ఆశ్రమం, అదే షెల్టర్ అని చెప్పేసి ఏదైతే ఈ మన మున్సిపాలిటీస్ చూపిస్తున్నారో దేశం మొత్తం మీద, అది చాలా రాంగ్. అది ఎందుకంటే ఆ డాగ్స్ని ఒక జైల్లో తీసుకెళ్ళేస్తారు. ఒక కేజీ లాంటి ఎన్విరాన్మెంట్ అది. ఒక బోను చెప్పాలంటే మనం వైల్డ్ లైఫ్ కనుక ఎలా అయితే టైగర్స్ని వీటన్నిటిని తీసుకెళ్ళి బోన్లో బంధిస్తారో ఆ టైప్లో డాగ్స్ని తీసుకెళ్ళి బంధించడం ఏంటి? అసలు డాగ్స్ ఎందుకు కరుస్తాయి? వాటికి పని ఏమి లేదా? మనుషులు కరడమే వాటికి పని. ఎవడన్నా వెళ్ళేసేసి దాని జోలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఊరికే డిస్ట్రాక్ట్ చేస్తే, అదే పనిగా దాన్ని టార్చర్ చేస్తుంటే, హెరాస్ చేస్తుంటే అప్పుడు అది సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. అది నేచర్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నన్ను ఎవడన్నా ఒకటి చెంపదెబ్బ కొట్టాడు అనుకోండి, నేను కాముకుంటానా? ఏదైనా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టేసేసి వాడి మీద రివెంజ్ అని తీర్చుకుంటాను. లేకపోతే నాకు ఇంకా క్యాపబిలిటీ ఉంటే నేను కూడా ఒక చెంపదెబ్బ కొడతాను. అది నేచర్లో ప్రతి జంతువుకు ఉంటుంది. అది డిఫెన్స్ మెకానిజం. మనం వాటిని ఊరికే కొడుతూ ఉంటే దగ్గరికి వచ్చిన దాన్ని అవతలకు తరిమేసేసి కర్ర తీసుకొని చేజ్ చేసేసి ఇవన్నీ చేస్తే అవి బయట చేస్తాయి. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. టెక్నాలజీ ఇంత పెరిగింది, మనకి ఇంకా ఇంత జ్ఞానం కూడా రాలేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఆలోచించాలి, ఇంకా చాలా జ్ఞానవంతుల్లాగా ఆలోచించాలి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే అది మన జోలికి రాకుండా ఉంటుంది. ఇది ఆలోచించి ఇలా మనం మన పిల్లలకు కూడా ఇంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అందుకోసమని దానికోసం అని చెప్పి మేము ఈ ప్రొటెస్ట్ చేసాము. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జెస్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు కుక్కలు వాటిని షెల్టర్స్ హోమ్ తరలించొద్దని మీరు అంటున్నారు. అయితే అవి చిన్న పిల్లల్ని కరుస్తా ఉన్నాయి. ఒక చిన్న హయత్ నగర్లో నిన్న పిల్లవాడి చెవు తిన్నది ఒక కుక్క, వీధి కుక్క. ఒక మాట అండి, ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేవి అంటే యానిమల్కి, డాగ్స్కి ఆపరేషన్ చేసేస్తారు కదా పిల్లలు పుట్టకుండా. అది మన దేశంలో 2001లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం మనం? 2025. కరెక్ట్గా వర్క్ చేసి 25 సంవత్సరాలు మీకు ఒక సిస్టమ్ని సెట్ చేయడానికి సరిపోలేదా? మరి డాగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి?
అన్స్టెరిలైజ్డ్ అన్ఆపరేటెడ్ డాగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ డాగ్స్ని రిలొకేషన్ చేసేస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే చోటు నుంచి ఇంకో చోటికి. అది క్లియర్లీ ఆ అబ్బాయి, మరి నాకు ఆ సిచ్యువేషన్ తెలియదు, ఆ అబ్బాయి హుడీ ఏదో వేసుకున్నాడంట, కొంచెం డిఫరెంట్గా కనిపించి ఉంటుంది. లేకపోతే ఆ డాగ్స్ ఆ ఏరియాలో కొత్త డాగ్స్ అయ్యిండొచ్చు, ఏదో సంథింగ్ రూట్ కాజ్ అయితే ఉంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందని అన్ని డాగ్స్ని, ఇప్పుడు మనుషులు తప్పు చేస్తే ఒక మనిషిని జైల్లో పెడతారు కానీ అన్ని డాగ్స్ని అందరి మనుషుల్ని తీసుకెళ్ళి పెట్టారు కదా. మరి ఒక డాగ్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఒక్క డాగ్ని తీసుకెళ్ళండి. మీరు కంప్లీట్గా ఆ ఏరియానే కంప్లీట్ డాగ్స్ లేకుండా చేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాత్రి అయిందంటే సరే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో కూడా నడుచుకుంటూ పోతే మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మనం ఒక 10 గంటలకు లేట్ నైట్లో నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎట్లా మళ్ళీ వాటి కంట్రోల్ చేయడం ఎట్లా, వాటికి సొల్యూషన్ ఏంటి చెప్తారు మీరు? సార్, హ్యూమన్ పాపులేషన్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా? అనకండి, చేయగలుగుతున్నామా? కంట్రోల్ అయింది ఒక దశలో. ఎక్కడ కంట్రోల్ అయింది? ఇప్పుడు ఒకప్పుడు కుటుంబంలో 12 మంది 20 మంది ఉండేది, ఇప్పుడు ఒకరికి ఇద్దరే కదా, ఒక కుటుంబంలో ఇద్దరికే కదా. వాటి ఏరియాస్ అన్ని మనం కదా ఎంక్రోచ్ చేసిస్తున్నాము. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్, వాటి ఉండాల్సిన వీధిలో కూడా ఉండనియట్లేదు. ఏ కార్ కింద పడుకుందామన్నా ఉండనియట్లేదు. ఎటుపోతాయి చెప్పండి అవి ఎటుపోతాయి? ఇప్పుడు వాటిని రక్షించుకునే బాధ్యత మనది కాదా? అంటే హ్యూమన్స్ అంటే ఇంకా డామినేషన్ చేసేయచ్చు, మనకి కుక్కలొద్దు, మొక్కలొద్దు, అడవులొద్దు, ఏమి నదులొద్దు, అన్ని కబ్జా చేసేయచ్చు అని అనుకుంటే బతకడం కష్టమైపోతుంది. కో ఎగ్జిస్టెన్స్ చేసుకుంటూ బతకాల్సిందే, దానికి అగ్రి అవ్వాల్సిందే. అంతే తప్ప ఈరోజు డాగ్స్ని తీసేస్తారు, రేపు కోతులు వస్తాయి, వాటిని కూడా తీసేస్తారా? ఎలా తీస్తారు? వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి? డిఫారెస్టేషన్ చేశారు. అడవుల్లో ఉండాల్సినవి అడవుల్లో ఉండకుండా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నాయి? మొత్తం చెట్లన్నీ నరికేస్తున్నారు. మరి సరే, కోతుల్ని పట్టేస్తారు. కోతుల్ని కూడా పట్టేసిన తర్వాత ఏమొస్తాయి? ఎలుకలు వస్తాయి. దాన్ని కూడా పట్టేస్తారా? ఎలుకలు వస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయో మీకు కూడా తెలుసు. ప్లేగు వ్యాధి, అది మీకు మన హిస్టారికల్ ఎవిడెన్స్ అది. ఇంకా అంటే మొత్తం నేచర్ని మీరు డిస్టర్బ్ చేసేస్తున్నారు. నేచర్ని రీప్లేస్ చేసేసి కన్ఫైన్ చేసి ఒక జైల్లో పెట్టేద్దాము అనుకోవటం నిజంగా ఒక డిఫరెంట్ థాట్. అది అట్లా చేయకూడదు. నెక్స్ట్ మనం కో ఎగ్జిస్టెన్స్ అనేది, బయోడైవర్సిటీ అనేది, ఈ నేచర్ని రక్షించుకోవడం అనేది జరగాలి కంపల్సరీ. లేకపోతే మనకి ఫ్యూచర్ ఉండదండి. ఇప్పుడు ఇట్లాంటి ఆలోచనలన్నీ కోర్టు దృష్టికి వెళ్ళలేదా మేడం? కోర్టు తీర్పు ఇవ్వడానికి వెనుక నేపథ్యం ఏమని మీరు భావిస్తా ఉన్నారు? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డాగ్స్ అన్నిటిని తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడతారు? మనకి షెల్టర్స్ లేవు కదా. షెల్టర్ అనేది లేదు. ఉన్న జిహెచ్ఎంసీ కాంపౌండ్స్ అని బర్త్ కంట్రోల్ యూనిట్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ హాస్పిటల్స్లో మీరు హెల్దీ డాగ్స్ని ఎలా పెడతారు? తప్పు కదా అది. ఇప్పుడు ఒక చిన్న వ్యాధి ఏమన్నా వచ్చింది అనుకోండి, కంటేజియస్ డిసీజ్, కరోనా లాంటివి డాగ్స్కి వస్తాయి కొన్ని. ఒక్క డాగ్ ఏమన్నా ఈ కంటేజియస్ డిసీజెస్తో ఉంది అంటే మొత్తం డాగ్స్ ఒకటే రోజులో పోతాయి. మీరు పెట్టాలనుకుంటే షెల్టర్స్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? షెల్టర్స్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. షెల్టర్ అంటే ఏంటి? ఒక సెక్యూర్గా ఉండే ఇల్లు. అలాంటి ఇంట్లో పెట్టమంది తప్ప మీకు తీసుకెళ్ళి వాటిని హాస్పిటల్లో పెట్టమని చెప్పలేదే. వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం డాగ్స్ అన్నింటినీ వందల డాగ్స్ని తీసుకెళ్ళి ఒక చిన్న కేసులో పడేస్తున్నారు. ఇక మొత్తం వాటికి అవి అక్కడ కొట్టుకొని చావాల్సిందే. పరిస్థితి అయితే అసలు బాగాలేదండి. అందుకే మేము ఫైట్ చేస్తున్నాం. My name is Shweta. We have gathered here all the animal lovers, animal activists here today. The purpose was to tell Supreme Court that the verdict they have passed on 7th of November is purely unscientific, unnatural, very cruel, because relocating the dogs from their place is not the solution. The solution to the problem is ABC. They should be neutered, and ARV, so that we become a rabies-free nation. Now, we are from a nation where we have grown up and learned that pehli roti gaay ki aur aakhri roti kutte ki. Our religion, our Sanatan Dharma teaches us that every god comes with some animal. So we have to learn the purpose and the beauty of coexistence. Growth means accepting all the animals around, because the one power who sent us on earth has sent them too. So getting rid of them is not the solution. The order that is passed by Supreme Court is absolutely unfair, one-sided, unnatural. So we would request them to please take it back and only conduct ABC and ARV drives, so that we can coexist peacefully in the country with the beauty of animals around that we have grown up with. Thank you. So, street dogs are biting small children and the old persons. What you are saying about that?
So the data that is being shown by the media or general people, they know about the data is absolutely fake and wrong. Because if you dive into this and pull out the data, the dog bite, the monkey bite, the cat bite, all are in one single data that they have is stray dog bite. Even if a pet bite, that goes in stray dog bite. So that is unfair. Moreover, when anybody is bitten by some animal, anti-rabies are given 5 shots. Each shot is considered as one stray bite dog. So here we are wrong. Secondly, people talk about there are many people dying of rabies. This is hyped. Please go and do your homework, check, research. There are hardly 54 suspected rabies cases. The Suomoto decision that Supreme Court had taken, where they said that one girl had died and that is why they want the street dogs to be removed because of rabies. That girl has not died with rabies, that has died with meningitis. So go check the data. We talked to the parents and now we are aware that this is absolutely wrong and unfair verdict because the girl never died of rabies. So all the data, statistics that we are reading, not reading, we are getting to hear through media or, that's word of mouth, is wrong. There are not as many dog bites as it is being portrayed. First of all, we have to design the in hospitals that we should segregate the dog bite, stray dog bite, or a pet bite, or a monkey bite, or a cat bite. It has to be segregated to figure out actual stray dog bites and to come to a beautiful, humble, compassionate solution. This solution, moving them into the shelters we do not have. We have ABC centers, and ABC centers we work on ground. We know the situations. They're terribly bad. They don't have food, they don't have hygiene, they don't have medical assistance for the dog, and the dogs are physically tortured there, mentally they are suffering, they are under depression. This is not the way to be a good citizen of India if you are a believer of Sanatan Dharma. We have to be compassionate enough to be a human enough. So the reason why I've been here is actually, to be very honest, there are a lot of cases going on. What people are assuming is or thinking is just because of they are giving one injection and they are counting it as 5. Basically, it is wrong. And apart from this, they are obviously, even they are living beings, right? Even they have all the rights to live. They have all the rights for the freedom as well, right? And they deserve freedom. It's not that they don't. And there are so many false information as well, which are put on by the other people. They saying that dogs bites are going on, but again, I would say not every dog is aggressive, and I've seen many stray dogs, including these dogs that I have near my house. They are really not aggressive. First thing, and second thing, until unless you don't go and you don't poke them, they don't be aggressive, or they don't jump on you, or they don't try to be violent, right? So these are a few things that I've observed, and apart from that, I would say the ABC also, they should also take care of the stray dogs. If you leave them hungry, right, and if you don't feed them on time, and if you misbehave with them, again that could turn out to be a point where you would see dogs being aggressive, and they'll start jumping on you, or they try to bite you just to save themselves. It's not that they are trained in such a way to harm any human, but if you misbehave or mistreat them, you'll see those kind of results. And at the same time, they are trying to save themselves. It's not that they want to harm you or bite you or do something wrong to a human. They are just being or try to save you. That's what I can say from my side.